నుండి చదువుకుందాం. 17వ కీర్తన చిత్రాలండి. యెహోవా న్యాయమును ఆలకించుము, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయంగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారముల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చుదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణొచ్చిన వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేతిని రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు వారు దృష్టిలను పోగొట్టి పోపడుదురు. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకుండును. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వంగా మాట్లాడును. నా అడుగు జాడలను గుర్తులు బట్టి వారికిప్పుడు మమ్ము చూచుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురి చూచుతున్నారు. వారు చీల్చుటకు అతురపడు సింహం వలె చాటైన స్థలములో పొంచి కదుమసింహం వలెనున్నారు. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గం చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నా దానముతో వారి కడుపు నింపుకొని ఉన్నావు. వారు కుమారులు కలిగి తృప్తి పొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వర ప్రదర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇందు పర్యంతం. అందరూ అలా లేచి నిలబడి ఉండమ్మా. ఇంకొక వాక్య పఠనము 71వ కీర్తన 1 నుంచి 4 వచనాలు సెబాస్టియన్ గారు చదవవలసిందిగా వారిని ప్రేమతో తెలియజేస్తున్నాం. డెబ్బై 71వ కీర్తన ఉత్తరపచిత్రముగా చదువుకుందామండి. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము. నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గు నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే.
నీవు నన్ను రక్షింపనిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయవారి పుట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నీ నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాణగుడై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేవాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వాక్యపఠంలో సహకరించిన చింతా సోహన్ రాజు గారికి, అలాగే సెబాస్టియన్ గారికి మిస్పా ప్రార్థనా సహవాసం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అందరూ అలాగే లేచి నిలబడి ఉండండి. ఆరాధన కార్యక్రమం గడ్డం రాజ్బాబు గారు, సిమోన్ గారు, అలాగే ప్రకాష్ గారు, దైవజనులు ముగ్గురు వచ్చి ఆరాధన నడిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ఒకసారి అందరూ కూడా బైబిల్ కింద పెట్టి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ ఉద్దేశాలతో నీవు ఇక్కడికి వచ్చావో కొంత సమయాన్ని ఆయనకి ఇద్దాం. మనకు అనుకున్న వాటిని అన్ని మరిచి ముందున్న వాటి కొరకే మనం వేగిలు పడదాం. ప్రతి ఒక్కరు అనాలోచనగా కాకుండా, ప్రభా ఈరోజు నాతో మాట్లాడు ప్రభా, నేను ఒట్టిగా రాలేదు, ఏదో ఒక మేలు పొందుకుని వెళ్ళడానికి నేను వచ్చాను ప్రభా, నన్ను దీవించి పంపించు ప్రభా అని ప్రతి ఒక్కరు ఏ హృదయం అయితే ఆశపడుతుందో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. ఎండిన నేలలో నుంచి నిన్ను సిగిరింపజేస్తానంటున్న దేవుడిని ఆరాధన చేయాలి. అనాలోచనగా కాకుండా ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి, అయ్యా 2024 సంవత్సరం నన్ను చూడడానికి, అయ్యా నా బిడ్డలో నా కుటుంబము క్షేమంగా ఉంచడానికి, నన్ను అయ్యా క్షేమంగా ఉంచినందుకు లెక్కలేని స్తోత్రాలని ఒకసారి దేవాది దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మర్ర పెడదాం. ఎవరు కూడా అనాలోచనగా ఉండవద్దు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన నోరు తెరుద్దాం. నోరు తెరు, నీ నోటిని బాగుగా నింపుతానన్న దేవుణ్ణి ఒక్కసారి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. మహాబోర్లో నుండి దావీదును తప్పించినటువంటి దేవుడు, అబ్రహాము యాకోబుల దేవుడు, ఇస్సాకు దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు, యెరికో గోడలను కూల్చిన దేవుడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఏ సమస్య ద్వారా వచ్చావో, ఏ బంధకాల ద్వారా వచ్చావో ఆయన అడుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నీకు వందనాలు, స్వామి నీకు వందనాలు. హల్లెలూయా. 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 స్తోత్రం, స్తోత్రం. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రతి ఒక్కరు నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని
ప్రభా. ఒంటరి పోరు నన్ను ఎన్నో సార్లు వేధించింది ప్రభా. ఒంటరితనం నన్ను ఎంతో సిగ్గుపరిచింది ప్రభా. అయ్యా నీవు నాకు ఉండగా నాకు ఏ శత్రువు నన్ను జయించలేడు ప్రభా. అయ్యా ఇది నన్ను అయ్యా నిన్ను ఎరిగి నిన్ను పొందుకొని నిన్ను రక్షణగా అంగీకరించి వెళ్ళడానికి కృపను ఇచ్చేయమని అడుగుతున్నాను. హల్లెలూయా. యేసుని వందనాలు. సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. అవును యేసయ్యా, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించగా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టగా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. నీదంటే నేనుంటాను ప్రభా. ఇంతగా ప్రేమ నన్ను ప్రేమించుటకు ఏముండాలో ఆరాధన చేద్దాం. హల్లెలూయా. 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 ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది
ఉంటానయ్యా. అందరూ కలిసి మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మరొకసారి అందరం రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలే. గుండెల్లో చేసుకుని నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. అవునే సరే. అయ్యా మీరు కేవలంగా మమ్మల్ని చూడకపోతే, మీరు మీ కను దృష్టి మాపై లేకపోతే ప్రభా, అయ్యా మేము ఈ సమయంలో ఇక్కడ ఉండేవారము కాదు. ఏ హాస్పిటల్లోనో ఏ భూమిలోనో ఉందాం ప్రభా. మీ కను దృష్టి మమ్మల్ని చూస్తూ ఉంది ప్రభా. మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, ఎండిన భూమి వలె ప్రభా మా జీవితాలు ఉన్నాయేమో ప్రభా. ఎండిన భూమిలో ప్రభా తప్ప వదలు పోలిస్తున్నాయేమో ప్రభా. అవన్నీ లయపరచండి నాయన. అయ్యా నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. మంచి నేలన పడిన విత్తనాల వలె ప్రభా, వాక్యమనే నాయన విత్తనాల మాలో ఫలించడానికి కృపణ దాయిచ్చేయమని అడుగుతున్నా. అయ్యా ఎంతో మంది బిడ్డల తండ్రి ఎంతో ఆశతో నాయన వచ్చారు నాయన. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి నాయన. ఇదిగో మరి ఎంతో మంది నూతన బిడ్డలు వచ్చారు నాయన. ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ఎంతో మంది నూతనంగా వివిధ పనులు చేసుకోవడానికి వచ్చారు ప్రభా. వారిని కూడా పనులు స్థిరపరచమని అడుగుతున్నాం. ఎంప్లాయీస్ మంచి మంచి మనసును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ఏ బిడ్డ ఏ ఆశతో, ఏ కన్నీటితో, ఏ దుఃఖంతో, ఏ బాధతో వచ్చిందో ప్రభా, ప్రతి బిడ్డను దర్శించి పంపించమని యేసయ్య నామం పేరట మిక్కిలి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. గట్టిగా చెప్పలు కూడా దేని మహిమపడతాం. హల్లెలూయా. కూర్చున్నాం, అందరూ కూర్చుందాం. ఇంతవరకు ఎంతో ఉద్యమంగా మరి ఆరాధనలు నడిపించిన దైవ సేవకులు ముగ్గురికి కూడా మిస్పా ప్రార్థనా సహవాసం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అందరూ మరి జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ సమయంలో ప్రకాష్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందించుండగా కూడా మనందరం కూడా నిశ్శబ్దంగా ఉండి మరి ఆ వాక్య సందేశాన్ని విని మన మనసుల్లో నాటింపజేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం.